సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. సెకండ్ ఫేజ్ లో 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో 38, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్లో 8, అస్సోంలో 5, బీహార్లో 5, ఒడిశాలో 5, బెంగాల్లో 3, ఛత్తీస్గఢ్లో 3, జమ్మూ కశ్మీర్లో 2, మణిపూర్లో 1, త్రిపురలో 1, పుదుచ్చేరిలో 1 స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. When there are targeted raids, it's only on the opposition camp. తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాలకు రెండో విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా వెల్లూరు నియోజకవర్గంలో పోలింగ్ క్యాన్సిల్ చేసింది ఎలక్షన్ కమిషన్. అక్కడ భారీ మొత్తంలో డబ్బు పట్టుబడడంతో పోలింగ్ రద్దు చేసినట్లు తెలిపింది. తమిళనాడులోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా ఇవాళే జరుగుతున్నాయి. ఇక ఒడిశాలోని 5 లోక్సభ నియోజకవర్గాలతో పాటు 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. త్రిపుర ఈస్ట్ ఎన్నికను కూడా వాయిదా వేసింది ఈసీ. ఇక రెండో విడతలో అనేక మంది కీలక నేతలు బరిలో ఉన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. తూత్తుకుడి నుంచి డీఎంకే నాయకురాలు కనిమొళి పోటీ చేస్తుండగా ఆమెపై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసాయి సౌందరరాజన్ బరిలో ఉన్నారు. నీలగిరిస్లో మాజీ టెలికాం మంత్రి ఏ రాజా, శివగంగలో కార్తీ చిదంబరం, చెన్నై సెంట్రల్లో దయానిధి మారన్ పోటీ చేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లోని మథురలో హేమామాలిని, ఫతేపూర్ సిక్రీలో యూపీ పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్, అస్సాంలోని సిల్చార్ నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్, జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఉధంపూర్ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కర్ణాటకలోని తుమకూరు నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ, మాండ్యాలో సుమలత అంబరీష్, ఆమెపై సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేస్తున్నారు. కర్ణాటకలో 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. తుముకూరు నుంచి దేవేగౌడ, మాండ్యాలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ బరిలో ఉన్నారు. బెంగళూరులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం శేషాద్రిపురం నుంచి భరత్ అందిస్తారు. భరత్, ఓవర్ టు యూ. ప్రస్తుతం మనం బెంగళూరులోని శేషాద్రిపురంలోని ఒక పోలింగ్ సెంటర్ లో ఉన్నాం. ఓటేశారు ఇప్పుడే. మనం క్యూ లైన్ కూడా చూడొచ్చు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంది. మొట్టమొదటి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటుతో ఉన్నాం. आप बताइए, आपने वोटिंग राइट इस्तेमाल किया आपका? I'm feeling really proud that I've used my voting rights. I'm very proud to vote. But generally in Bengaluru, 50% will be the polling percentage. Generally, what will be your message to other voters? Please vote for the right person so that we can get our rights properly. अभी इलेक्शन चल रहा है ना, किस पार्टी का हवा चल रहा है यहाँ, मतलब पूरा कर्नाटक? Mostly it is BJP. So. Why BJP? Because we feel they are very, correct in whatever for this generation, whatever has to be, and it has changed India in a lot of ways. So. A country. आप क्या मैसेज देना चाहते हैं आप अदर वोटर्स को? Other voters is that your vote is very costly. Don't lose it. Get the right candidates for the future generation. That's it. जनरली आप कैंडिडेट को देख के वोट डालते हैं या दिल्ली में जो पार्टी को देख के वोट डालते हैं? Right now the trend is we have a good leader in the center. So seeing that we are voting it. That's it. Okay. We've got a good prime minister who has worked really hard for the last 5 years. Okay. So seeing that we are voting now. तो एमपी कैंडिडेट के लिए देख के वोट? The MP candidate who was there, the President PC Mohan, he was working very nicely. I mean, he's doing a good work. But generally Bengaluru records only 50% The thing polling. is, voting always comes in between holiday sessions, so all people go off. Please try and come and vote. My father was in Rajasthan.
He's flown back yesterday night just to come and vote over here that way. So please don't miss your vote. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరు సౌత్ నియోజకవర్గంలోని జయనగర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. తొలిసారి ఓటు వేసేవారు యువత, సీనియర్ సిటిజన్లు చాలా ఉత్సాహంగా ఓటేస్తున్నారని అన్నారు ఆమె. ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ఇక బెంగళూరు సౌత్ లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా కష్టపడ్డారని, ఓటర్లు తమకు పట్టం కడతారని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. Today you see a lot of senior citizens, first-time voters, young and enthusiastic. It was very encouraging. I didn't feel it was 1 hour, but very encouraging to see this kind of a turnout. I'm glad that there is such a response from citizens that augurs well for democracy. Absolutely positive response. And our candidate is sure to win with huge margin. No, I didn't converse because I didn't want to be, leading a conversation and, giving a feeling that I'm campaigning. Not at all. But I can see from their faces that they were so happy to see it. I can see that there is a positive response. People are really, you can see in their eyes a certain gladness about having to come and cast the vote. There's never a tussle as regards BJP's seat. The party's decision is the final, and all of us have worked and campaigned for the party. Individual candidates are also our candidates. Obviously, good candidates have been chosen by the BJP, and so through them we are also expecting to have Fir Ek Baar Modi Sarkar. You can always give any interpretation you want, but we see it as a very clear mandate for Modi ji to form a government again. కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం శివగంగలోని కరైకుడి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రజలంతా ఓటు వేయాలని, ప్రజాస్వామ్యం బలోపేతానికి మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్ డీఎంకే కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరి మనోభావాలను గౌరవించే, అన్ని వర్గాలను గౌరవించేవారిని ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు చిదంబరం. Tamil people want a change of government both at the center and following that in the state. That is why there's overwhelming support for the secular progressive front formed by the DMK, Congress and the allied parties. I have voted and I appeal to people to vote for the democratic secular front. We have to preserve our independence, sovereignty, democracy, self-respect. We have to fight against superstition. We have to fight against false beliefs. We believe that all religions are equal, and we believe that transcending caste and community, everyone is equal before the law. We have to uphold the pride of the Indian people as well as the pride of the nationalities that are in India. And in Tamil Nadu, the Tamil nationality. I appeal to everyone to vote for the Secular Progressive Front. This front was first formed in 1971, and since then, every time this front is formed, it has been victorious in a parliamentary election. 1971, 1980, 1996, 1998, 2004 and 2009. And I have no doubt that the 7th occasion when this front is formed, it will be victorious in Tamil Nadu. ఇప్పటివరకు చాలా ఎన్నికల్లో పోటీ చేశానని, ప్రతిసారి ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారన్నారు కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే. సోలాపూర్లో ఆయన ఓటేశారు. 2014లో చేసిన తప్పును సరిదిద్దుకుంటానన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. मैंने इस कॉन्स्टिट्यूंसी में बहुत चुनाव लड़े हैं, असेंबली के चुनाव लड़े हैं, पार्लियामेंट के चुनाव लड़े हैं, और कई बार मैं जनरल सीट पे यहाँ पे चुन के आया हूँ। और इन लोगों ने मुझे मेरी जात धर्म न देखते हुए इन्होंने हमेशा
भारतवर्ष के इस कॉन्स्टिट्यूशन पर विश्वास रख के उन्होंने मुझे वोटिंग किया और विजय प्राप्त करा दिया है। एक अपवाद देखा जाए तो एक ही अपवाद मेरे लाइफ में था, वो 2014 का था, लेकिन वो लोग सब बोल रहे हैं, वोटर सब बोल रहे हैं हमारे से गलती हो गई, हम करेक्ट करेंगे। The feelings and the high spirits of the people towards the election. So it is sure that Mr. Modi will come again as a Prime Minister again. We have all worked for that, and I am sure he will be coming with more majority and a better majority, and the next 5 years we will be seeing India emerging as one of the superpowers. Same thing in Hindi only. मैं अभी बिहार और झारखंड से आया और मैं यहाँ इस पोलिंग बूथ में पिछले 4 बार से मैं मतदान कर रहा हूँ और पूरे देश में जिस प्रकार के इस चुनाव के संदर्भ में खास करके बीजेपी और मोदी के वेव जो है वो देखने से मुझे लगता है फिर 5 साल के लिए बीजेपी सरकार यहाँ मोदी जी के नेतृत्व में और भारत के सब प्रकार के विकास के लिए काम करेगी। और इस चुनाव के बारे में केवल भारत में नहीं अंतर्राष्ट्रीय स्तर पर भी इसके बारे में उत्सुकता है। और मैं जानता हूँ कई लोग, भारतीय लोग जो बाहर रहते हैं, केवल मतदान के लिए ही इतने दूर, केवल 5 मिनट के काम के लिए, लेकिन अपने कर्तव्य निभाने के लिए यहाँ आए हैं। वही दिखाता है कैसे यह एक बहुत ही महत्वपूर्ण काम। Right. Thank you, sir. మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఓటు వేశారు. ఇంపాల్లోని పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు ఓటు వేశారు. తమకిష్టమైన ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ప్రజలు ఓటేయాల్సిందేనని అన్నారు హెప్తుల్లా. जहाँ रहते हैं वहाँ पर देना चाहिए वोट. इसे मैसेज टू दोस्त पीपल जो शिफ्ट हो जाते हैं एजुकेशन के लिए, जॉब के लिए, तो अपना वोट वहाँ लेके जाए. They should not waste their vote because that's very important. बहुत जरूरी है because you select your own government, so you have to be careful. Cast your vote, which is given a right given by the Constitution. I feel always very happy to cast my vote because I feel that I have participated in the nation building and forming a strong government. This is an adult franchise that we got. Many countries had to fight for their vote, especially for women. Many countries, advanced countries, women had to fight for their votes. But our constitution has given adult franchise to men and women both. And we must use it for the government formation. Who should be ruling, who should be representing us is within our